నమస్కారం, వెల్కమ్ టు సే న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో విషాదం. ఆలయ గోడ కూలి 8 మంది భక్తులు మృతి. డిఎస్ఏ అభ్యర్థులకు ఉచిత మాక్ టెస్టులు సొంత ఖర్చుతో నిర్వహిస్తున్నట్టు ఆదిరెడ్డి ప్రకటన. మన మిత్ర ద్వారా పౌర సేవలు పొందాలి. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్. మహిళల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యం. కుట్టు శిక్షణ కేంద్రాలు ప్రారంభించిన కోరట్ల. మాజీ ఎంపీ భరత్ నీచ రాజకీయాలు మానుకోవాలి. తీవ్రంగా ధ్వజమెత్తిన టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖపట్నం జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో చందనోత్సవం సందర్భంగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భక్తుల రద్దీ మధ్య రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఒక సిమెంట్ గోడ కూలిపోవడంలో 8 మంది భక్తులు మృతి చెందారు. స్వామివారి నిజరూప దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులపై గోడ కూలింది. ఇప్పటి వరకు 6 మృతదేహాలు వెలికి తీయగా శిథిలాల కింద మరో 2 మృతదేహాలు ఉన్నట్లు సమాచారం. ప్రమాద స్థలానికి వెంటనే చేరుకున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అధికారులు సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం కోసం అధికారులు పరిశీలనకు కొనసాగిస్తున్నారు. 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 రూపాయల టికెట్ క్యూ లైన్స్ పై సిమెంట్ గోడ కూలింది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్, సిపి శంకబ్రథ బాగ్బీ ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మీరు నించున్న దగ్గర మనుషులు ఉన్నారన్నా. ఇక్కడ నువ్వు ఇక్కడ ఉన్నారు. గట్టర్ కదా స్టాప్ డిఎస్సి ఉపాధ్యాయ పోస్టులకు పరీక్షలు రాసే అభ్యర్థులకు ఉపయోగపడేలా ఉచిత మాక్ టెస్టులు తన సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. గౌతమి ప్రాంతీయ గ్రంథాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన డిఎస్సి మాక్ టెస్టులకు సంబంధించిన బ్రోచర్ విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 16,347 ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తుందని, దీనిలో భాగంగా 6,599 ఎస్జిటి పోస్టులను మాక్ టెస్టులు మే నెలలోనే 4 ఆదివారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. డిఎస్సి, ఎస్జిటి పోస్టులకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఈ మాక్ టెస్టులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. డిఎస్సికి హాజరయ్యే అభ్యర్థులు రోజుకు 15 గంటలకు పైగా ప్రిపేర్ అవుతున్నారని, ఇది కంప్యూటర్ బేస్డ్ డిజిటల్ పరీక్ష అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. సింహాచలంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. మరి భారీ వర్షాల వలన కూలిన గోడ, అలాగే సుమారు 8 మంది మరణించడం కూడా మనం చూసాం. క్షతగాత్రులకు
మెరుగైన వైద్యం అందించే కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తూ ఉన్నారు, అధికారులతో చర్చిస్తూ ఉన్నారు. మరణించిన కుటుంబ సభ్యులకి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. మరణించిన కుటుంబాలకి 25 లక్షల కింద ఎక్స్గ్రేషియా కూడా అనౌన్స్ చేయడం జరిగింది ప్రభుత్వం. అలాగే గాయపడిన వారికి 3 లక్షలు కింద కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు, కారణమైన వారిపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయని తెలియచేసుకుంటూ, ఈ మాక్ టెస్ట్ ఏదైతే పెడతా ఉన్నానో, నాకు ఓటు వేసిన వాళ్ళు ఉండొచ్చు, వేయని వాళ్ళు ఉండొచ్చు, కూటమికి ఓటు వేయని వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎవరైనా సరే ఈ యొక్క మాక్ టెస్ట్ ఒక అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలనే ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను. అలాగే ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ కూడా, ఈ మాక్ టెస్ట్ పేపర్స్ని కూడా రిటైర్డ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి ప్రిపేర్ చేయించడం జరిగింది. మొత్తం కూడా నా సొంత ఖర్చులతోటి, నా సొంత నిధులతోటి మాక్ టెస్ట్ ప్రిపేర్ చేయడంతో పాటు, మాక్ టెస్ట్ ప్రిపరేషన్తో పాటు ఈ యొక్క రిటైర్డ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేయడం కూడా నా సొంత ఖర్చులతోటే చేశాను. రేపు ఎగ్జామ్కి అటెండ్ అయ్యే వాళ్ళు ఎవరూ కూడా ఒక సింగిల్ ఎన్పి అంటే ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. వెబ్సైట్ మీకు లాంచ్ చేస్తాం. వెబ్సైట్ మీద QR కోడ్ ఉంటుంది. QR కోడ్ ద్వారా మీరు స్కాన్ చేసుకొని QR కోడ్ని, స్లాట్స్ ఉంటాయి, స్లాట్స్ని బుక్ చేసుకోండి. ఆ స్లాట్స్ కూడా ఎప్పుడంటే 1 మే నుంచి ఓపెన్ అవుతున్నాయి. ఇంకా ఈ 2 డేస్ అంటే ఈరోజు కొద్దిగా ఇంకా ఆ సైట్ ఇంకా బెటర్గా కొద్దిగా అన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. మ్యాక్సిమం నైట్కి అయిపోతాయి. రేపు మీకు స్లాట్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మీకు స్కాన్ అంతా కూడా మీకు చూపిస్తాం. QR కోడ్ స్కాన్ చేసి ప్రతి ఒక్కరు కూడా స్లాట్స్ బుక్ చేసుకొని ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగపరుచుకొని, ఏదైతే డిఎస్సి చాలా ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందో మీరందరూ కూడా సమర్థవంతంగా అటెండ్ చేసి అందరూ కూడా ఆ యొక్క ఉద్యోగ అవకాశాన్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ 9552300009 యాప్ ద్వారా వివిధ పౌర సేవలు పొందడం, నీటి తీరున పన్నులు చెల్లింపులకు సంబంధించిన విధానాలను మరింత సరళీకృతం చేయడం జరిగిందని, వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఆ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. డివిజన్, మండల, జిల్లా స్థాయి అధికారులతో స్థానిక కలెక్టర్ కార్యాలయం ద్వారా రీసర్వే, స్వామిత్వ, ఉపాధి హామీ, హౌసింగ్, గ్రామ, వార్డు సచివాలయ పౌర సేవలు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఉపాధి హామీ కింద నమోదైనటువంటి 1,68,000 మంది జాబ్ కార్డుదారుల్లో 1,26,570 మందికి పని దినాలు కల్పించడం జరిగిందన్నారు. ఇంకా సుమారు 41,600 మందికి చెందిన వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వారికి పని దినాలు కల్పించే విధానంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీ హుకుంపేట గ్రామంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంలో భాగంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టైలరింగ్ ఆటోమేషన్ కేంద్రాలను ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ గత ప్రభుత్వం మహిళలకు స్వయం ఉపాధి చేకూర్చే అనేక పథకాలను నిర్వీర్యం చేసిందని, మహిళలకు అందించే కుట్టు మిషన్లు, అనేక రకాల పరికరాలు గోడౌన్లకి పరిమితం చేసి ప్రజలకు అందించకుండా పరికరాలను నాశనం చేశారని అన్నారు. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారి సంరక్షణ ధ్యేయంగా వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, స్వయం ఉపాధి శిక్షణలో భాగంగా శాటిలైట్ సిటీ సెంటర్ నందు 120 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని, అలాగే హుకుంపేట సెంటర్ నందు 130 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని, వీరందరికీ 90 రోజుల పాటు శిక్షణ అందించి అనంతరం ఉచితంగా కుట్టు మిషన్ ఇస్తారని అన్నారు. నాలుగు గ్రామాలు సందర్శించారు. త్వరలో ప్రత్యేకించి ధవళేశ్వరం ఒక క్యాంప్ పెడదాం సార్. ధవళేశ్వరం పెద్ద గ్రామం, అక్కడ సెపరేట్గా ఒక క్యాంప్ పెడదాం, వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇద్దాం. ఇవాళ ఒకటి రాబోయే ఒక సంవత్సరంలో ఇంటింటికి ఉచిత గోదావరి కుళాయి ఇస్తున్నాం. ఆల్రెడీ ఉన్న వాటి గోదావరి కుళాయి ఇస్తున్నాం. ఇవాళ ప్లానింగ్ అంతా నేను ఇప్పుడు చంద్రబాబు దగ్గర 4 మీటింగ్ ఉన్నారు, దాని మీద పెడుతున్నా. మొత్తం కూడా ఇంటింటికి గోదావరి కుళాయి ఇచ్చి సమస్యలకు ఉదయం సాయంత్రం నీళ్ళు వచ్చేలాగా చేయబోతాం. పవిత్ర గోదావరి నది పక్కన ఉన్న పుణ్యక్షేత్రం లాంటి రాజమండ్రి పరువు ప్రతిష్టలను దిగజార్చే విధంగా మాజీ ఎంపీ మార్గాని భరత్ నీచ రాజకీయాలు చేస్తున్నాడని టీడీపీ నగర ఎస్సీసీఎల్ అధ్యక్షులు చాపల చిన్నరాజు, నాయకుడు బేసిరి చిన్ని మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు పై బురద జల్లాల దురుద్దేశంతో రాజమండ్రి ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా ఫేస్బుక్ రాజకీయాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. రాజమండ్రిలోని స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు భరత్కు కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి రాగానే తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాటిని అరికట్టేందుకు పోలీస్ అధికారులతో చెప్పి కఠిన చర్యలు చేపట్టారని తెలిపారు. అతను ఖాళీగా ఉండి మరి ఏది రీల్స్ చేస్తూ గతంలో వేరే వాళ్ళతో చేయించేవాడు అని ఈ రోజుని అతనే ఆ యొక్క ఛానల్లో వచ్చిన కథనాన్ని కట్ చేసి అతను సొంత కప్పి పోస్టులో పెట్టుకునే పరిస్థితికి మార్గాన్ని భర్తరాం దిగజారాడు. మరి ముఖ్యంగా రాజమండ్రి సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో మరి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఒక ప్రతిపక్ష హోదాలో పార్టీలో ఉన్న నాయకుడిగా అతను ఆలోచించిన విధానం రాజమండ్రి పట్ల ఆయన పెట్టిన పోస్టును బట్టి విధేయత తెలుస్తుంది. ఎందుకంటే ఏదో విధంగా రాజకీయం చేసి ఆదిరెడ్డి వాసు గారి మీద మరి ఎన్డీఏ కూటమి నాయకుల మీద బురద జల్లాలనే ప్రయత్నం ఆయన చర్యను బట్టి మనం గ్రహిస్తున్నాం. నువ్వు గత 5 సంవత్సరాల కిందట మరి నువ్వు ఒక అధికారంలో ఉన్నావు, ఒక అధికార పార్టీలో ఒక ఎంపీగా కొనసాగావు. మరి స్పా సెంటర్లు మరి అధికంగా మరి ఏ 1 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో లేవా? అప్పుడు కనబడలేదా? పాత వీడియోలు అది కథనం వస్తే దాన్ని పట్టుకొని ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో మా ఒక ప్రభుత్వంలో జరుగుతుందని నువ్వు గుర్తెళ్ళే ప్రయత్నం చేస్తావు. వారి కృషి ఫలితంగా అది నిర్మాణం పూర్తయితే అందరూ సచివాలయం పెట్టేద్దామని ప్రయత్నం చేశాం. కానీ ఎంతో చైతన్యంతో ప్రజలు సచివాలయాన్ని అడ్డుకొని ఈ రోజుని ఆదిరెడ్డి వాసు గారు దాన్ని ప్రజలందరికీ అందుబాటులో తీసుకొస్తే ఎంతో ఆనందంగా భవనాన్ని వినియోగించుకుంటా ఉన్నాం. నిర్మాణాత్మకమైన రాజకీయాలు చేయాలి. ఫేస్బుక్ రాజకీయాలు చేసే నువ్వు అబ్బాసు బాలయ్యావు. గ్రౌండ్ రియాలిటీ తెలియదు. 73,000 ఎంతో అభివృద్ధి సాధించేశారని చెప్పావు.
మీరు సాధించేస్తే రాజమండ్రిలో 73,000 మెజార్టీతో నిన్ను ఎందుకు ఓడించారు ప్రజలంటే ఇక్కడ ప్రజలకి పనికొచ్చి ఏ కార్యక్రమం కూడా చేయలేదు. నువ్వు చేసిన అభివృద్ధి అంతా కూడా ఫేస్బుక్ రీల్స్ చేసుకోవడానికి, ఆ లైక్లు చూసి ఆనందించడానికి మాత్రమే తప్ప ప్రజలకు ఉపయోగపడలేదు. ప్రజలకు ఉపయోగపడితే అసలు కనీసం పోటీలో ఉండేవాడు కదా. 73,000 మెజార్టీ ఎందుకు ఓడిపోతావు? గ్రౌండ్ రియాలిటీ తెలిసి ఏ రాజకీయ నాయకుడైనా సరే ఇంత ఘోరమైన ఓటమి నువ్వు ఆదిరెడ్డి వాసు గారిపై చవి చూసిన తర్వాత మళ్ళా రాజమండ్రిలో రాజకీయాలు అని చెప్పేసి తిరిగే పరిస్థితులు ఉండవు. కానీ సిగ్గు ఎగ్గు లేకుండా ప్రజల మధ్యలో తిరగకుండా ఓన్లీ ఫేస్బుక్ రాజకీయాలకు పాల్పడుతూ పబ్బం గడుపుకుంటా ఉన్నాం. మున్సిపల్ టౌన్ హై స్కూల్ 1987 బ్యాచ్ స్టూడెంట్స్ మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి సంయుక్త సహకారంతో స్థానిక జెండా పంజా రోడ్డులో ఉన్న మద్దూరి అన్నపూర్ణయ్య పార్క్ వద్ద వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు చల్లటి మజ్జిగ, టాటా గ్లూకోజ్ పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం సిటీ మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, రుడా మాజీ చైర్మన్ రౌతు సూర్య ప్రకాష్ రావు ప్రారంభించారు. ఆయన చేతుల మీదుగా 500 మందికి టాటా గ్లూకోజ్, 1000 మందికి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రౌతు మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నగరంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయని అన్నారు. మండు వేసవిలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ విధంగా ప్రజలు కాస్తంత సెదతీరేలా మజ్జిగ, టాటా గ్లూకోజ్ పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మున్సిపల్ టౌన్ హై స్కూల్ 1987 బ్యాచ్ స్టూడెంట్స్ మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితిని రౌతు అభినందించారు. ఒకసారి ఒంగోలంటే కూడా కొద్దిగా తరచుగానే ఎండలు వచ్చినాయంటే ప్రతి మనిషికి కూడా దాహార్తిని తీర్చాల్సినటువంటి బాధ్యత వివిధ స్వచ్ఛంద సంస్థల మీద ఉంటుంది. మరి 1987 మున్సిపల్ టౌన్ హై స్కూల్ బ్యాచ్ సంబంధించినటువంటి మా మిత్రులు మద్దూరి అన్నపూర్ణయ్య అవార్డు గ్రహీత శ్రీ సిఎల్పి శ్రీనివాస్ గారు, అలాగే ఆడిటరు సత్యనారాయణ గారు, అలాగే వివి సత్యనారాయణ గారు, సూరిబాబు గారు, మరియు వారి మిత్రులు లాయరు రాజేశ్వరరావు గారు, అలాగే మద్దూరు అన్నపూర్ణయ్య సేవా సమితి ద్వారా ఈరోజు అందరు దాహార్తిని తీర్చడానికి మంచి మజ్జిగతో పాటు ఓఆర్ఎస్ కూడా ఇక్కడ పంపిణీ చేయడం అనేది అందరికీ ఒక రోల్ మోడల్. ఇవాళ మనం చూస్తున్నాం, రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఉండేటువంటి ఊరు ఏదనంటే రాజమండ్రి నెంబర్ 1 అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మానవ ప్రయత్నంగా ఎదుటి వాళ్ళకి కొంత దాహార్తిని తీర్చాల్సిన బాధ్యత ఇవాళ 1987 మున్సిపల్ టౌన్ హై స్కూల్ ఉన్నటువంటి బ్యాచ్కి, అలాగే మద్దూరు అన్నపూర్ణయ్య సేవా సమితి వారు వీళ్ళందరూ కలిసి చేసిన సహకారం ఇది అందరికీ ఒక రోల్ మోడల్గా నిలబడాలని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. పెళ్లి చేసుకుంటారని యువతిని నమ్మించి గర్భవతిని చేసి మరో యువతితో పెళ్లికి సిద్ధమైన యువకుడిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుని మరొక ఆడపిల్లకు అన్యాయం జరగకుండా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ డాక్టర్ కండవల్లి లక్ష్మి కోరారు. బుధవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కోరుకొండ మండలం గాదరాడకు చెందిన 19 సంవత్సరాల యువతికి అదే గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు గత 4 ఏళ్లుగా వెంటపడి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి 2 సార్లు గర్భవతిని చేశాడని తెలిపారు. యువతిని పెళ్లి చేసుకోకుండా మరో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడని వివరించారు. యువకుడిపై కోరుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు.
అందరికీ నమస్కారం అండి. వర్క్లో వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది, భయం లేదు మరి ముఖ్యంగా. అలాగే ఆవిడ మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా తప్పకుండా స్పందిస్తున్నారు. ఈ అమ్మాయి విషయంలో అగత్యాలు తలపడిన మరీ ముఖ్యంగా ఆవిడ చాలా స్పీడ్గా స్పందిస్తున్నారు. ఈ ఎవరొకరు మీరు ఎవరన్నా మాట్లాడతారా? పెళ్లి చేసుకుంటానని సరైన సంబంధంగా అమ్మాయిని వినియోగించుకున్నాడు. ఒకళ్ళు మాట్లాడండి ఎవరొకరు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ గ్రామానికి చెందిన లివ్య అనే ఈ అమ్మాయికి 19 సంవత్సరాలండి. అదే గ్రామానికి చెందిన అబ్బాయిని ప్రేమించి మోసపోయింది అమ్మాయి. మోసపోయిందండి. అయితే నా దగ్గరికి వచ్చి మేడం గారు నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి అని చెప్పడం జరిగిందండి. ఏంటమ్మా అని అడిగితే నన్ను ఇలా ప్రేమించి మోసం చేసి నాకు ఇప్పుడు 3వ నెల ప్రెగ్నెన్సీ అండి, మళ్ళీ వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకొని దొంగగా చాటుగా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే నాకు ఇలాగ ప్రెగ్నెన్సీ అని నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. అతను సెంట్రల్ జైలుకి వెళ్ళి వచ్చాడు. వచ్చిన కాడి నుంచి నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడని చెప్పడం జరిగిందండి. దాని మీద నిన్న 3 రోజుల నుంచి గాదరాడ గ్రామం కోరుకొండ మండలం ఎంక్వైరీ చేయడం జరిగిందండి నా అధీనంలో. అయితే అమ్మాయికి వాస్తవంగా ఇదిగోనండి 3వ నెల గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని పాజిటివ్ అని సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయి ఇప్పుడు 3వ నెల గర్భిణితో ఉంది. అబ్బాయి మళ్ళీ వేరే అమ్మాయిని అదే కోరుకొండ మండలానికి చెందిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకొని దొంగచాటుగా పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే నేను ఫోన్ చేసి అడగడం జరిగింది అబ్బాయిని. అబ్బాయి ఏంటి పరిస్థితి అంటే అమ్మాయికి ప్రెగ్నెన్సీ కాదండి, అబద్ధం చెప్తున్నారు, నేనైతే నిశ్చితార్థం చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్తే నేను ఫోన్లోనే గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయిని కాదని వేరే అమ్మాయిని ఎవరిని పెళ్లి చేసుకున్నా, నువ్వు ఎక్కడ పెళ్లి చేసుకున్నా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుంచి మా టీం అందరం వచ్చి ఆపడానికి మేము సిద్ధపాటు కలిగి ఉన్నాం. అమ్మాయికి తండ్రి ఉన్నాడు కానీ తల్లి లేదు. అమ్మాయికి న్యాయం జరగాలని మాట్లాడడం జరిగిందండి. నా పేరు లివ్య, నాది గాదరాడ కోరుకొండ మండలము. అమ్మగారు లేరు, నాన్నగారి పేరు అచ్చురాజు. గత 4 సంవత్సరాలుగా నేను దోసపాటి రాజు లవ్ చేసుకుంటున్నాము. నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి నాకు 3 మంత్స్ గర్భిణీ చేసి అబ్బాయి వేరే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకొని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాడు. నేను కేసు పెట్టాను. కేసు పెట్టిన తర్వాత అబ్బాయి జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళి మళ్ళీ బెయిల్ మీద మళ్ళీ వస్తాడు. వచ్చిన తర్వాత అబ్బాయి నన్ను చంపేస్తాను అది అని బెదిరించి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను 3వ నెల గర్భిణి, నాకు న్యాయం జరగాలని నేను హ్యూమన్ రైట్స్ చైర్మన్ గారిని మేడం గారిని సంప్రదించాను. నాకు న్యాయం జరగవలసిందిగా కోరుచున్నాను. కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి మాట్లాడుతున్నాను, జిల్లా చైర్మన్గా. ఎందుకంటే గాదరాడ్ నుంచి ఈ అమ్మాయికి అన్యాయంగా ఒక అబ్బాయి ప్రేమించి మోసం చేయడం జరిగింది. దీని వెనక ఎంత పెద్దవారు ఉన్నా సరే హ్యూమన్ రైట్స్ టీం వారు అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా నేషనల్ చైర్మన్ గారు తాళ్ళు ప్రసన్న కుమార్ గారికి తెలియపరచడం జరిగింది. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం హోమ్ మినిస్టర్ పొంగలపూడి అనిత గారు కూడా ఆడపిల్లల పక్షంగా న్యాయంగా పనిచేస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఈ అమ్మాయికి కూడా సరైన న్యాయం జరగాలి. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము పార్టీ తరఫు నుంచి విన్నపం చేస్తున్నాం. హ్యూమన్ రైట్స్ నుంచి ఈ అమ్మాయికి తగిన న్యాయం చేసి ఆడపిల్లలకి అన్యాయం అయిపోతున్న ఆడపిల్లలకి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పిఎంపి అసోసియేషన్ రాజమండ్రి ఆధ్వర్యంలో హుకుంపేట్ గోదావరి రుచులు కాన్ఫరెన్స్ హాల్ నందు మండల అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ ఖాన్ అధ్యక్షతన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైనటువంటి పిఎంపి జాతీయ ఉపాధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు మాట్లాడుతూ ప్రతి నెల క్రమం తప్పకుండా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్న రాజమండ్రి కమిటీని అభినందిస్తూ ఈ సదస్సులు ప్రజలకు మేలైన వైద్య సేవలు అందించుటకు ఎంతగానో సహకరిస్తాయని అన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న కిమ్స్ బొల్లినేని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మణికంఠ చౌదరి, అధునాతన శస్త్రచికిత్సలు డాక్టర్ ఆనంద్ చౌదరి, అత్యాధునిక రోబో సర్జరీ ట్రీట్మెంట్ డాక్టర్ పి ప్రశాంత్, అత్యవసర ట్రామా కేసుల్లో పిఎంపీలు అందించే చికిత్సలను వివరించారు.
ఓకేనా. వైద్య విజ్ఞాన అవగాహన శాస్త్రం ఎంత సద్వినియోగం చేసుకోవాలి, దాని అవసరం ఎంత ఉందనేసి ఈరోజు వాళ్ళు ఎంతో విజ్ఞానాన్ని సంపాదించి దాంతో పాటు వాళ్ళ అనుభవాన్ని కూడా కలిపి మనకు బోధించడానికి వచ్చారు. కాబట్టి ఆ అవకాశాన్ని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే వేదిక మీద ఉన్న నాయకులు ముఖ్యమైన విషయాలు ప్రస్తావిస్తూ వాళ్ళ ప్రసంగాలు కుదిస్తూ ఎక్కువ సమయాన్ని వచ్చిన డాక్టర్కి ఇవ్వాలని కోరుకుంటూ ఫైనల్గా ఈరోజు వచ్చిన వాళ్ళని క్యాన్సిల్ చేసి లిప్ డిఫెక్ట్ కానీ లిప్ ఏమైనా కట్ అయిపోయినా రిపేర్ చేసి, ఇందులో ఏంటంటే మనం వీలైనంత వరకు తక్కువ స్కార్, జీరో స్కార్ అనేది ఎప్పటికీ అవ్వదు. మన స్కిన్ టైప్లో ఇండియన్స్కి జీరో స్కార్ అనేది ఎప్పటికీ అవ్వదు. మేబీ అమెరికన్స్ తెల్లోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా తక్కువ స్కార్ వస్తుంది. కానీ మనకి అది కూడా చూడండి, మీకు ఎంత పెద్ద గాయమైంది, అక్కడ ఆల్మోస్ట్ నార్మల్. సర్జరీ అయినా 6 months. ఇవన్నీ ఏంటంటే మనకి యాక్సిడెంట్స్లో చాలా డిఫార్మిటీస్ ఉంటాయి. అందరికి ఉండాలి. అక్కడ కాదు లేదు, మృదులా వస్తారు అంటే మెత్తటి మరి పచ్చి కొబ్బరి మొక్కలాగా లేయర్ ఉండాలా. అది గ్యాప్ అనేది నార్మల్. గ్యాప్ పెరిగిందండి అంటారు, కాదు తగ్గితేనే ప్రాబ్లం. ఇది నెక్స్ట్. సో ఇవన్నీ లిగమెంట్స్, క్రూషియేట్ లిగమెంట్స్ అని ఉంటాయి. అంటే మన మొక్కలు ఇట్లానే కదలాలి, కానీ సైడ్కి కానీ ముందుకి అనే కదలవు. ఆ లిగమెంట్స్ యాంటీరియర్ క్రూషియేట్ కానీ పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్స్ ఇబ్బంది ఉన్నప్పుడు డిరేంజ్మెంట్ జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో విషాదం, ఆలయ గోడ కూలి 8 మంది భక్తులు మృతి. డిఎస్ఏ అభ్యర్థులకు ఉచిత మాక్ టెస్టులు సొంత ఖర్చుతో నిర్వహిస్తున్నట్టు ఆదిరెడ్డి ప్రకటన. మన మిత్ర ద్వారా పౌర సేవలు పొందాలి, వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్. మహిళల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యం, కుట్టు శిక్షణ కేంద్రాలు ప్రారంభించిన కోరడ్ల. మాజీ ఎంపీ భరత్ నీచ రాజకీయాలు మానుకోవాలి, తీవ్రంగా ధ్వజమెత్తిన టీడీపీ ఎస్ఎస్ఆర్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.